ఈ వీడియోలో నేను పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రహస్యంగా కూర్చొని కాలజ్ఞానం రాసినటువంటి ప్రదేశాన్ని అయితే చూపించబోతున్నాను. గుహని చూడడానికి కేవలం ఒక మనిషి పట్టేంత దారి మాత్రమే ఉంది. గుహ లోపల నీటిలో అయితే మనము నడిచి అయితే ముందుకైతే వెళ్లాల్సి ఉంటుంది. సింహం గారు కాలజ్ఞానం రాసినటువంటి ఈ గుహ నుండి 14 పుణ్యక్షేత్రాలకి వెళ్లే మార్గాలు అయితే ఉన్నాయంట. ఇక్కడ మనం చూసినట్లయితే మహానందికి దారి, శ్రీశైలానికి దారి అని ఈ విధంగా 14 పుణ్యక్షేత్రాలకి ఈ గుహ లోపల నుండి దారులు అయితే ఉన్నాయి. గుహ లోపల సాక్షాత్తం వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తవ్వినటువంటి ఒక చిన్న కొలను కూడా ఉంది. గుహలో అర్ధగంట కంటే ఎక్కువ సమయం మనం గడిపినట్లయితే మనలోని ఆక్సిజన్ లెవెల్స్ అయితే తగ్గుతాయి. ప్రదేశంలో ఉన్నటువంటి చరిత్ర ప్రకారము వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అచ్చమాంబ అమ్మగారి దగ్గర పశువుల కాపరిగా పనిచేసేవారట. బ్రహ్మేంద్ర స్వామి వారు కట్టితో ఒక గిర్ర గీస్తే ఆ గిర్రలో ఆవులైతే మేసేటివంట. సమయంలో రహస్యంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానాన్ని ఈ గుహలో లిఖించేవారట. ప్రదేశాన్ని ఎలా చేరుకోవాలి, ఎలా దర్శించాలి అన్న డీటెయిల్స్ అన్ని ఒక లాంగ్ వీడియోలో అయితే నేనైతే చేశాను. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, ఒక్కసారి అయితే చెక్ చేయండి.